మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ తో పరారీ అయిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈ హార్డ్ డ్రైవ్ ను తీసుకువెళ్లారంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనివల్ల సినిమాకు ఎలాంటి ఆటంకం కలగలేదని సమాచారం. కన్నప్ప సినిమాను జూన్ 27న రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు విష్ణు కన్నప్ప చిత్రం జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో విష్ణు ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నాడు. కన్నప్ప మూవీని వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేయాలని విష్ణు కష్టపడుతున్నాడు. విష్ణు ఇలా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటే కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను తీసుకుని ఇద్దరు పరారీ అయ్యారని సమాచారం. అనుమతి లేకుండా కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను తీసుకుని వెళ్లారంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నప్పకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉన్న హార్డ్ డ్రైవ్ ముంబై నుంచి కొరియర్ రూపంలో వచ్చిందట. 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న విజయ్ కుమార్ కార్యాలయానికి ఆ హార్డ్ డ్రైవ్ వచ్చిందట. ఈ నెల 25న ఆఫీస్ బాయ్ ఆ హార్డ్ డ్రైవ్ డెలివరీ తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చరిత అనే మహిళకు అప్పగించేశాడట. ఆ తర్వాత ఈ ఇద్దరు ఎవరికీ తెలియకుండా తప్పించుకుని తిరుగుతున్నారట. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారనే అనుమానంతో విజయ్ కుమార్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మరి దీని వెనుకున్నది ఎవరో చూడాలి. ఇక మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కన్నప్ప గురించి ఎన్నో విషయాలు చెబుతూ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో కన్నప్ప నిడివి గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 3 గంటలకు పైగానే కన్నప్ప సినిమా వచ్చిందట. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాలు కనిపిస్తాడట. అప్పటికే చాలా ట్రిమ్ చేశారట. ఎంత తగ్గించినా 30 నిమిషాల నిడివితో ప్రభాస్ పాత్ర వచ్చిందని విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రభాస్ మోహన్ బాబు, ప్రభాస్ విష్ణు మధ్య వచ్చే సీన్లు బాగుంటాయని, సినిమాకు అవే హైలైట్ అవుతాయని అంటున్నాడు. ఇక మోహన్ లాల్ పాత్ర అయితే అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. విఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఇంత ఆలస్యమైందని, తాను ముందుగా లోకల్ టీమ్ కు అప్పగించానని, వారికి అంత అనుభవం లేకపోయినా ఇచ్చానని, అదే తన కొంప ముంచిందని చెప్పుకొచ్చాడు. మంచు వారి గొడవల వల్ల ఈ కన్నప్ప మరింతగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. విష్ణు కంటే మనోజ్ ఎక్కువగా ఈ కన్నప్పను ప్రమోట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక చివరకు కన్నప్ప భారీ విజయం సాధించాలని మనోజ్ కూడా కోరుకున్న సంగతి తెలిసిందే.